ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, మన రైతన్నలకు, సోదరులకు, అలాగే మన ప్రియతమ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వీరపక్షన్న ఆదేశాల మేరకు రేపు 13వ తారీఖున జరగబోయే రైతన్నల నిరాహార దీక్షకు, అలాగే జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడి ధర్నాకు కూడా అందరూ కూడా మన కర్నూలు జిల్లాలో రైతులైతేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరూ కూడా అందరూ ధర్నాకు వచ్చి జగనన్న ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ధర్నా చేసేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ధర్నా మనకు పోయిన 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరంలో కూడా జూన్ జూలైలో ముందరంగానే మన జగనన్న గారు రైతన్నలకు రైతు భరోసా ప్రకారంగా 15,000 అయితేనేమి, అలాగే పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చి రైతన్నలందరినీ కూడా ఆదుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వంలో రైతన్నల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం రైతులంటే అంత చులకన భావంతో, అలాగే సూపర్ 6 కూడా అన్ని 6లు ఫెయిల్ అయినాయి. ఈ రోజు అమ్మఒడి అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, వాళ్ళు ఏవి కూడా ప్రభుత్వం వచ్చే ముందర ప్రచారంలో చేసిన సూపర్ 6 హామీలు ఏమి కూడా నెరవేర్చలేదు. ఎక్కడ అభివృద్ధి కూడా కానరావడం లేదు ఈ ప్రభుత్వంలో. అలాగే రాబోయే దినాల్లో కూడా మనమందరూ కలిసి కట్టుకుండి రేపొద్దున మన వైఎస్ఆర్ ప్రభుత్వము బలపడాలంటే రైతన్నలైతేనేమి, సోషల్ మీడియా వాళ్ళైతేనేమి, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఇప్పుడైతే ఎలాగున్నామో ప్రభుత్వం ఏంది లేదనే ఉద్దేశం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే దినాల్లోకి గట్టిగా ఇంకా మన ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవాలని కూడా అందరిని కోరుకుంటూ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.